మార్చి 9వ తారీఖు నుంచి అలాగే ఈ వారమంతా కూడా మనకి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుందాం. మేషరాశికి సప్తమ చంద్రుడి దృష్టి. ఈ వారం కూడా వీళ్ళు మంచి అదృష్ట స్థానంలోనే ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ వారంలో మీ ఇంట్లో జరగబోయే శుభకార్య నిమిత్తం జరిగే ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఖర్చులకి ఆలోచన ఉంటుంది. కొద్దిగా అమ్మో ఇంత ఖర్చా అని అనుకోవడం కూడా ఉంటుంది. అలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఏమేం చెయ్యాలి పనులు అని విదేశీయానాల గురించి కానీ, పిల్లల చదువుల గురించి కానీ, వివాహాల గురించి కానీ, లేదా మీ ఇంట్లో జరిగే నూతన కార్యక్రమాలన్నింటికీ కూడా శ్రీకారం చుట్టుకునే సమయము. అలాగే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశీయానాల విషయంలో కానీ, అలాగే నూతన కార్యక్రమాలు ఏ ప్రాజెక్టులు చేపట్టినా కూడా ఇవన్నీ సక్సెస్ఫుల్గా మీరు ఈ వారం అంతా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా పంచమకేతు ప్రభావం వల్ల కొంత సంతానం మీద ఆలోచన ఉంటూనే కొన్ని విషయాలలో వాళ్ళ గురించి అతిగా ఆలోచించి భయపడడం అనేది కూడా కొన్ని సమయాల్లో కనబడుతూ ఉంటుంది. ఎటువంటి కంగారు పడకుండా సంతాన విషయంలో కేతువు యొక్క ప్రభావం మీ సంతానం మీద పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా దదివామన స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. అంటే వామనావతారంలో ఉన్న విష్ణువుని పూజించడం అనేది కొన్నాళ్ల పాటు చేసినట్లయితే సంతాన విషయంలో మీరు అనుకున్న పనులన్నింటిలోనూ ముందంజలో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలోనూ కూడా విద్యార్థులు చదువుల్లో కానీ, విదేశీయానాల్లో ఉద్యోగులు కానీ, విద్యకై దూర ప్రయాణాలు చేసే విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కానీ అందరికీ కూడా కొంత సమయానుకూలాన్ని బట్టి అప్ అండ్ డౌన్స్ చిన్నగా ఉంటాయి కానీ భయపడాల్సింది ఏమీ లేదు. ఈ వారం అంతా కూడా నరసింహస్వామి స్తోత్రాన్ని చదువుకోవడం అనేది మంచిది. శివాలయ ప్రదక్షిణాలు చెయ్యడం అనేది మంచిది. ఇక పంచగ్రహ కూటమి ప్రభావం వలన కూడా మీరు ఇంకా ఎలాంటి భయాందోళనలు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక ఈ వారంలో ముఖ్యమైన పనులు ఏమున్నా సరే ఈ వారం చేసుకోవచ్చు. వాయిదా వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు.